చాలా అంటే చాలా రుచిగా ఈ విధంగా ఎప్పుడైనా రెసిపీ తయారు చేసుకోండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. చాలా రుచిగా ఉండే ఈ రెసిపీ అనేది పంజాబీ రెసిపీ అండి. ఈ రెసిపీ కోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని 1 స్పూన్ వరకు కారం వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. అలాగే పసుపు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినన్ని నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలండి. శనగపిండి కాంబినేషన్తో సూపర్గా ఉండే రెసిపీ అండి. శనగపిండే కాదు, శనగపిండి పెరుగు ఈ రెండింటి కాంబినేషన్తో ఈ రెసిపీ అనేది తయారు చేసుకుంటాము. ఇది పంజాబీ స్టైల్ రెసిపీ అండి. చాలా రుచిగా ఉంటుంది. ఉట్టితే తినేస్తాము. అంతేకాకుండా చపాతీ పూరీలో కూడా తీసుకోవచ్చు. అలాగే వైట్ రైస్లో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 1.5 చెంచా వరకు శనగపిండి వేసుకొని ఇందులోకి కొన్ని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టేసుకుంటే మనకి ఉండలు లేకుండా చక్కగా శనగపిండి నీళ్ళు అనేవి రెడీ అయిపోతాయి. చూడండి, ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకోవాలండి. పెరుగు కొంచెం ఎక్కువే పడుతుంది. 1 కప్పు నిండుగా పెరుగు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ పట్టేసుకున్న ఈ పెరుగుని పక్కన పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా చిక్కగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకోండి. ఇందులోకి 1.5 కప్పు వరకు శనగపిండి వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు కూడా వేసుకోండి. ఇక్కడ నేను 1/2 చెంచా వరకు ఉప్పు వేసుకున్నాను. అలాగే 1/2 చెంచా జీలకర్ర కూడా వేసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసుకున్నానండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి స్పూన్తో బాగా కలిపేసుకొని ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మరీ జారుగా కాకుండా మనం మెత్తటి పకోడీలు వేసుకుంటాం కదండి, ఆ విధంగా పిండి అనేది కలుపుకోవాలి. మెత్తటి పకోడీ మాదిరిగానే కలుపుకోవాలండి. మరీ జారు చేయకండి. మరీ గట్టి పకోడీ కలుపుకుంటాం కదా, అలా కూడా కాదు. ఈ విధంగా కలిపేసుకున్న ఈ పిండిని ఇప్పుడు మనం బాండీలో స్పూన్ సహాయంతో వడల మాదిరిగా వేసుకోండి. స్పూన్తో కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న టిక్కీస్ మాదిరిగా వేసుకోండి. ఈ పకోడీల్ని వేయించుకోవాలండి. మంచిగా కలర్ వచ్చే వరకు లోపల కూడా చక్కగా ఉడికి పచ్చిగా లేకుండా ఉండేలాగా వేయించుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా మిగతా పిండితో కూడా పకోడీలు అనేవి తయారు చేసుకోండి. మనం పకోడీ వేస్తాం కానీ టిక్కీస్ లాగా వేస్తాం. కొంచెం వెడల్పుగా బిల్లలాగా వేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. ఇప్పుడు ఈ బాండీలో కొంచెం నూనె తీసేసి పక్కన పెట్టేసుకొని మనకు ఎంతైతే రెసిపీకి సరిపడుతుందో అంత నూనె తీసుకొని ఉప్పు కారం ముందుగానే కలుపుకున్నాం కదా, ధనియాల పొడి, ఆ కారపు నీళ్ళు వేసుకొని ఆ తర్వాత పెరుగు కలుపుకున్నాం కదండి, మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఆ పెరుగును కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మిక్సీ జారులో మనం మిక్సీ పట్టేసుకున్న పెరుగు మొత్తాన్ని వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న వడలు వేసుకొని కొంచెం నీళ్ళు కూడా పోసుకోండి. అంటే మనం శనగపిండి వేసుకొని పెరుగుని మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఆ పచ్చిదనం అనేది ఉడకటానికి కొంచెం నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత మూత తీసేయాలండి. చూడండి, మనం వేసుకునే పకోడీ కూడా చాలా మెత్తగా ఉంది. అంటే పెరుగుని చక్కగా పీల్చుకుంటుంది. గట్టిగా ఉంటే పీల్చుకోదండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలి. బాండీలో నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలతో పాటు ఎండుమిరపకాయ కూడా వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోండి. ఆఖరిన పసుపు కానీ కారం కానీ కొంచెం వేసుకోవచ్చు. ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇప్పుడు ఈ తాలింపుని పెరుగు అలాగే పకోడీతో మనం రెసిపీ తయారు చేసుకున్నాం కదా, ఆ రెసిపీ పైన వేసుకొని కలుపుకుంటే చాలండి. చాలా రుచికరమైన
పెరుగు పకోడీ రెడీ అయిపోయినట్లే. దోశ, చపాతీ, పూరి, అన్నంలో కూడా రుచిగా ఉంటుంది. మరి మీకు పంజాబీ స్టైల్లో తయారు చేసుకున్న ఈ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.